హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లహరీస్ వంటిల్లు. ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చాను. ఇంట్లోనే బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ పాలకి కొలతలు అనమాట. నైట్ అంతా నానబెట్టి పొట్టు తీసుకున్న బాదం పప్పులు ఒక 20 నుంచి 25, తరిగిన బాదం పప్పు, 1 కప్పు షుగరు, 2 యాలక్కాయలు పొడి చేసుకున్నాను, 10 నుంచి 15 జీడిపప్పులు, కుంకుమ పువ్వు, వీటిని మిక్సీలో వేసుకోవాలి. ముందుగా మిక్సీ తీసుకుని అందులో పొట్టు వలుచుకున్న బాదం పప్పు వేసుకోవాలి. ఒక కప్పు షుగర్ కూడా వేసుకోవాలి. 2-3 రేకులు కుంకుమ పువ్వు, ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక పొంగు వచ్చిన పాలల్లో వేసుకుందాం. ముందుగా పాలని కాచుకుందాం. స్టవ్ వెలిగించుకుని దీనిలో పాలు పోసుకుందాం. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని పాలలో వేసుకుందాం. పాలు ఒక పొంగు వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా చేసుకున్న బాదం పేస్ట్ని ఇందులో వేసుకుందాం. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో కుంకుమ పువ్వు వేసేసరికి. బాదం పప్పు, షుగరు, ఈ కుంకుమ పువ్వు ఒకేసారి వేసుకోవడం వల్ల పేస్ట్ చాలా మెత్తగా ఉండటం వల్ల పాలలోకి ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇది అడుగు అంటకుండా కలుపుకోవాలి. కలర్స్ యాడ్ చేసుకోక్కర్లేదు. మిక్సీలో కూడా అడుగంటి ఉన్న పేస్ట్లో పాలు పోసుకుని ఆ పేస్ట్ని ఇందులో పోసుకుందాం. మీరు కుదిరితే 2 యాలకులు కూడా ఈ పేస్ట్ పట్టుకునేటప్పుడే వేసుకోవచ్చు. చూడండి పేస్ట్ చాలా బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇలానే తిప్పుకుందాం అడుగంటనివ్వకుండా. ఇందులో యాలకులు పొడి వేసుకుందాం. మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పాలు ఎంత చక్కగా అయ్యాయో. ఇందులో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని జీడిపప్పు, తరిగిన బాదం ముక్కల్ని వేసుకుందాం. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక 6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని
బాగా ఇష్టపడతారు. రెగ్యులర్గా పాలు తాగని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే బాదం పాలు ఇష్టంగా తాగుతారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. బాయ్ ఫ్రెండ్స్. 6 గంటల తర్వాత చూడండి ఫ్రెండ్స్, తాగాను, చాలా బాగా కుదిరాయి, అన్ని సమపాలల్లో కుదిరాయి. మా బాబు కూడా ఇష్టంగా తాగాడు. మీరు ఇదే కొలతలతో తయారు చేసి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మీకు కుదిరితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.